చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసు క్రీస్తు ద్వారా మనకు కలిగింది. చాలండి. ఇక్కడ చదవబడిన మాట మనం గడిచిన 3 వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన పరిపూర్ణమైన దేవుడు అని గడిచిన వారం మనం ధ్యానం చేస్తాం. ఏమని? కృప కలిగిన దేవుడు అని. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న విశేషం ఏంటంటే ఆయన సత్యమైన దేవుడు అని. క్రీస్తు సత్యమైన దేవుడు అని యోహాను గారు కరాఖండిగా చెప్పి చాలా స్పష్టంగా ఆయన సత్యాన్ని ఇక్కడ వివరించడం మనం చూస్తున్నాం. ఈ యోహాను సువార్త ధ్యానాలు ప్రారంభించి 16 వారాలు అయిపోతుంది. ఆయన దైవత్వం యొక్క లక్షణాలు ఎంత గొప్పగా ప్రభువు మనకు వివరిస్తున్నారో మనకు అర్థం కావాలి. ఆయన దైవత్వము ఎంత శక్తి గలదో ఆయన మనకు వివరిస్తూనే ఉన్నారు. ఆయన సత్యమైన దేవుడు. ఆయన సత్యమైన దేవుడు. కృపయు సత్యము ఆయన ద్వారా అనుగ్రహించబడింది. ఆయన పరిపూర్ణత గల దేవుడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎలాగండి? కృపా సత్య సంపూర్ణునిగా, అరకొర కాదండి, కొద్దిగా కాదు, సంపూర్ణంగా. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి ఎలాగొచ్చారో మనం చాలా విషయాలు చూసాం. ఈరోజు ఆయన సత్యత్వము ఎలా ఉందో చూద్దాం. ఆయన సత్యమైన దేవునిగా ఎలా ప్రత్యక్షపరచబడ్డాడో మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. ఆయన సత్యమైన దేవుడు అని ఎలా చెప్తున్నామంటే ఆది నుండి కూడా ఆయన సత్యమైన దేవుడిగానే మనకు ప్రత్యక్షమయ్యారు. నిర్గమాకాండం 34వ అధ్యాయాన్ని తీయండి. నిర్గమాకాండము 34వ అధ్యాయం చూడండి 6వ వచనాన్ని. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న మాట మీకు అర్థమైందండి. ఆయన విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడు అంట. ఆయన కొద్దిగా కాదండి, విస్తారమైన కృపా సత్యములు. నా స్నేహితులారు అడుగుతున్న నీ ఉదయకాలమున ఆయన కృప, ఆయన సత్యము మనం లేకపోయి ఉంటే ఈరోజు ఇక్కడ మనం ఇలా ఉండేవారమేనా? ఇలా ఉండేవారమండి? లేదండి. ఆయన కృపా సత్యము మనల్ని ఇంకా భూమి మీద కృప గల దేవుని యొక్క హస్తం చాటున మనలను కాస్తుంది. అంటే మనకంటా ముందుగా చనిపోయిన వారి పరిస్థితి ఏమిటి? వారు మంచివారు కాదు, మన మంచివారమనా? కాదండి. మనకంటే ముందుగా చనిపోయిన వారు మనకన్నా ధన్యులు, వాళ్ళు మనకన్నా శ్రేష్ఠులు. వాళ్ళు బ్రతికి ఉన్న మనము ఆయన దయ వలన బ్రతుకుతున్నాము. ఇక్కడ అదే చెప్తున్నారు. అతని కనికరము, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సమృద్ధి అంటే అండి. నా స్నేహితులారా, ఈరోజు మనం ఇలా ఉన్నామంటే కేవలం ఆయన కృప. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. ఏ క్షణాన సమయంలో ఏమి సంభవిస్తుందో తెలియదు నా స్నేహితులారా. కానీ దేవుని కనికరము, దయ మన మీద అధికముగా ఉంటుంది. ఇప్పటికైనా మారకపోతే, ఇప్పటికైనా మనము దేవుని హస్తాల్లోనికి రాకపోతే దేవుని ఉగ్రత మామూలుగా ఉండదండి. ఆయన ఏమంటారంటే ఎన్నిసార్లు గద్దించినా లోబడనొల్లకపోతే హఠాత్తుగా నాశనం అయిపోతాడని చెప్తారు. ఎందుకో ఆయన విస్తారమైన దయా, కనికరము, కృప, సత్యము మనలను అలా ఆవరించి కాపాడుతుంది. ఆయన సత్యమైన దేవుడు మనలను సంరక్షిస్తున్నాడు. ఆయన సత్యమైన దేవుడు అలా సంరక్షిస్తున్నాడు. నా ప్రియమైన నా సోదరి, నా స్నేహితులారా, ఈ ఉదయకాలంలో కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు హృదయంలో భద్రపరచండి. ఆయన సత్యమైన దేవుడు, ఆయన దయా, కనికరము మనలను కాస్తూ ఉంది.
ఆయన కృప మనలను కాస్తూ ఉందండి. అలా ఆ కోడి తన రెక్కల చాటును ఎలాగైతే భద్రపరుస్తుందో మనలను అలా భద్రపరుస్తుంది ఆయన కృప. లేకపోతే ఏనాడు కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళమే. మనకన్నా శక్తిమంతులు ఏనాడో వెళ్ళిపోయారు, ఐశ్వర్యవంతులు ఏనాడో కాలగర్భంలో కలిసిపోయారు. బలాఢ్యులు, ఎక్సర్సైజులు చేసిన వారు, ఆరోగ్యముతో ఉన్నవారు త్రుటిలో క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. కానీ వారికంటా మనం గనులమా, గొప్పవారమా? కాదండి, కాదు. కేవలం ఆయన కృప సత్యము మనల్ని ఇలా బ్రతకనిచ్చింది. ఆయన కృప సత్యము ఇంకా మనం ఇలా బ్రతికేలా చేసింది. ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, ఆయన సత్యమైన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన సంపూర్ణమైన దేవుడు. ఆయన దయా కనికరములు వాత్సల్యతో చూపిస్తూ ఆయన దీర్ఘశాంతము మన ఎడల అధికపరుస్తున్న దేవుడు. ఆయన సత్యమైన దేవుడు, ఆయన సత్యమైన దేవుడు, ఆయన సత్యమైన దేవుడు. ఇంకొక విషయాన్ని చూడండి, ఆయన సత్యమైన దేవుడు అనడానికి మరో సందర్భాన్ని చూపిస్తాను. సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం చూడండి, 28వ వచనం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదువని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. స్తోత్రం కలుగును గాక. ఆయన దేవుడు మేలు చేసేవాడు. ఆ దేవుని మాట ఏంటి చెప్పండి? సత్యం. ఆయన మాట సత్యము, ఆయన మాట సత్యము, ఆయన మాట సత్యము. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, ఆయన మాట సత్యము. ఆ సత్యమైన దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు, ఆయన మాట సత్యము అని తెలియచేస్తున్న నీకు, నీ మాట సత్యమేనా అని ఆయన మాట్లాడుతున్నాడు. అడుగుతున్న నీ ఉదయకాలమున, మన మాట సత్యమేనా? ఎవరికైనా ఒక మాట ఇచ్చి ఉన్నావు అంటే ఆ మాటను బట్టి మనం జీవించగలుగుతున్నామా? అయ్యో, నేను పలానా వ్యక్తికి ఈ మాట ఇచ్చాను కాబట్టి 100 అయినా 106 అయినా ఖచ్చితంగా నేను ఆ మాట నెరవేర్చాలి అని నీకు తెలుసా? మత్తయి సువార్తలో ప్రభు అంటారు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి తప్ప, నీ మాట వెన్న పూసినట్టు పైన మెరుగులు దిద్ది ఆ మెరుగులతోటి మనుషుని మబ్బి పెట్టేలా ఉండకూడదండి, ఉండకూడదు. ఆయన మాట సత్యము, ఆయన దేవుడు. ఆ దేవుణ్ణి, సత్యమైన దేవుణ్ణి వెంబడిస్తున్న నీవు నేను, మన మాట సత్యముగానే ఉండాలి. ఆ మాట అవునన్నట్టుగానే ఉండాలి. ఆ మాట తప్పిపోకూడదు. మనము ఎన్నిసార్లు, ఎంతమందికి ఎన్నెన్ని మాటలు ఇచ్చి తప్పిపోయామో. మనము సత్యవంతులమా? ఆ సత్యమైన దేవుణ్ణి వెంబడిస్తున్న మనము సత్య మార్గములో నడవాలి. అలా నడవాలంటే మన మాట కూడా సత్యముగానే ఉండాలి. మనము సేవిస్తున్న దేవుని మాట సత్యము. ఆయన దేవుడు కాబట్టి ఆయన మాట సత్యము, ఆయన మాట సత్యము, ఆయన మాట సత్యము. ఆయన దేవుడు కాబట్టి ఆయన మాట్లాడతారండి, మనం మనుషులు కదండి అంటారేమో. ఆయన నరావతారిగా, ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకములో ఉండి ఆయన ఒక్క మాట ఆయనను అసత్యము పలకలేదండి. ఆయన సంపూర్ణ మానవునిగా ఉండి కూడా ఒక్క మాట కూడా అసత్యం పలకలేదు. ఆయన అసత్యము పలకలేని దైవ కుమారుడైనా, అసత్యమే లేనివాడైనా ఆయన మాట సత్యము. ఆయనను వెంబడిస్తున్న నీవు నేను సత్యము పలకగలుగుతున్నామా? సత్యము మాట్లాడగలుగుతున్నామా? సత్యమునకు సాక్షిగా జీవించగలుగుతున్నామా? ఎందుకో 2 పెదాలు ఉంటాయి, మనకు 2 నాలుకలు ఉంటాయి. ఒక మనిషి దగ్గర ఒక నాలుక, మరో మనిషి దగ్గర మరో నాలుక. వెన్న పూసినట్టు మాట్లాడతారండి, మృదువుగా మాట్లాడతారండి, వెనక తిట్టుకుంటారో. వద్దండి, క్రైస్తవులమైన మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి తప్ప 2 నాలుకలు కలిగినటువంటి ఆ మాట తీరు మన దగ్గర ఉండకూడదు. మన మాట సత్యముగానే ఉండాలి.
నిన్ను నన్ను బట్టి చెప్పాలి. ఆయన మాట అంటే మాటేనండి. ఆయన మాట్లాడేది వాస్తవము. నా తల్లి మాట్లాడేది వాస్తవము, నా తండ్రి మాట్లాడేది వాస్తవము. సత్యమే మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడరు, మోసాలు మాట్లాడరు, లేనిపోనివి మాట్లాడరు అని మన బిడ్డలు చెప్పాలి. మనము చెప్పాలి ఒకరి గురించి, మన గురించి ఒకరు మాట్లాడాలి. వారు సత్యమైన దేవుణ్ణి సేవిస్తారు, సత్యమే మాట్లాడతారని. నీ దేవుడు సత్యమే, నీవు సత్యమేనా? నీ దేవుని మాట సత్యము, ఆ దేవుణ్ణి వెంబడిస్తున్న నీ మాట సత్యమా? మనము సత్యవంతులము కావాలని ఆయన కోరుతూ ఆయన అంటున్న మాట ఏమిటో తెలుసా? నేను సత్యమును ఎరిగిన వాడను, నీవు సత్యమును అనుసరించి జీవించాలంటాడు ఆయన. సత్యమును అనుసరించి జీవించాలండి మనము. ఎందుకంటే ఆయనను పోలి నడిచే వారిగా మనం ఉండాలని మనకు మాదిరి ఉంచిపోయాడు ఆయన. మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. ఆ సత్యమైన దేవుణ్ణి వెంబడించాలి అంటే ఆయన సత్యమేదో మనకు తెలియాలి. ఇంకా ఏం తెలియచేస్తుంది బైబిల్ చూడండి. కీర్తన భాగము 25వ కీర్తన, కీర్తన భాగము 25వ కీర్తన చూడండి ఒకసారి. 5వ వచనం, 25వ కీర్తన. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. చాలండి. ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే ఆయన ఉపదేశము సత్యము అంట. ఏంటండి? ఆయన ఉపదేశము సత్యము. సత్య మార్గములో నడిపించడానికి ఆయన ఉపదేశాలు ఎంతో మనకు సహకరిస్తాయండి. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, మనము ఆ సత్యవంతుడైన దేవుని ఉపదేశాలు వింటున్నాము కాబట్టి ఆయన మార్గములో మనం నడవాలి. ఆయన చేసే ప్రతి ఉపదేశము సత్యము. 3 విషయాలు చెప్పాను. ఆయన కృపా సత్యములు గల దేవుడైన, 2 ఆయన మాట సత్యమైన దేవుడు, 3 ఆయన ఉపదేశము సత్యము కాబట్టి ఆయన దేవుడు. నీ ఉపదేశము సత్యము, నీ మాట సత్యము, నీవు కృపా సత్యములు కల దేవుడవు అని భక్తులు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నారు మరో మాట మనం చూడండి. సత్యము అనేది ఎంత బాగుంటుందో మనం చూడాలి. యోహాను సువార్త 14వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయానికి రండి. చూడండి 14వ అధ్యాయము 6వ వచనం. యేసు ప్రభువారు ఇలా అంటున్నారు, నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈ మాట మనం చాలాసార్లు చదువుంటాం కదా. ఏమని? నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరు రాలేరు. చాలా గోడల మీద, చర్చిల మీద వాక్యాలు, ఈ మాటలు చదువుతూ ఉంటాం. సరే, ఈ మాటలో ఉన్న అర్థం మనం ఎప్పుడన్నా గ్రహించామా? ఆయన అంటున్న మాట ఏంటి? నేనే సత్యము. చాలా మంది దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడేవారు ఉంటారు. చాలా మంది మతం కోసం చాలా పోరాడేవారు ఉంటారు కదా. వాళ్ళందరూ ఇంత పోరాడడానికి, హైందత్వంలో ఉన్నవారు కూడా ఎంతగా పోరాడడానికి కారణమైన మాట ఇదే. ఏంటి మాట? నేనే సత్యం, నేనే సత్యం. నేను కూడా సత్యం అంటే ప్రాబ్లం లేకపోయినా ఎవ్వరూ గొడవ చేయరు. ఏమని అంటే నేను కూడా సత్యము అంటే గొడవ చేయరు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ దేవుళ్ళో ఒక దేవునిగా కలిపేసును. ఈయన ప్రత్యేకమైన వాడిగా ఉండరు. ఈయన చాలా కోట్ల దేవతలు, దేవుళ్ళుగా ఉన్నవారు ఉన్నారు కదా, వాళ్ళలో ఒకరిగా ఈయన కలిపేసును. ఎప్పుడు? నేను కూడా సత్యము అంటే. కానీ కొన్ని పరిస్థితుల్లో నేనే అనాలి. ఈ సత్యమైన దేవుడు నేనే సత్యము అంటాడు. ఈయన నేనే మార్గము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు రాలేదు, ఎవ్వరూ రాలేరు. కొన్నిసార్లు మనము కూడా నేనే అనకపోతే చాలా ప్రమాదాలు జరిగిపోతాయి. అవును కదండి? ఇప్పుడు ఎవరైనా ఒక అబ్బాయి వచ్చి, వాళ్ళ తండ్రి పక్కనే ఉన్నారు, అబ్బాయిని పిలిచి మీ నాన్న ఎవరు అని ఆ అబ్బాయిని అడిగితే పక్క నుంచి ఆ తండ్రి నేను కూడా అంటే ఎలా ఉంటుంది? ఏమనాలి అప్పుడు? ఆ తండ్రి నేనే అబ్బాయి తండ్రిని అనాలి. అవును కదా? నేను కూడా అంటే
చాలా దారుణం కదా, చాలా దారుణం కదా. ఇప్పుడు ఒక భార్య ఉందండి, ఆ భర్త పక్కనే ఉన్నారు. నీ భర్త ఎవరమ్మా అంటే నేను కూడా అంటే ఎంత దారుణంగా ఉంటుంది, ఎంత భయంకరమైన గొడవలు జరిగిపోతాయి, ఎంత ప్రమాదం ముంచుకొచ్చి కొంపలు కూలిపోతాయి. నేను కూడా అంటే నేనే ఆమె భార్యను, నేనే ఆమె భర్తను, నేనే ఆమె తండ్రిని, నేనే ఆమె తల్లిని అని చెప్పాలి కొన్ని పరిస్థితుల్లో. అలా చెప్పకుండా నేను కూడా అంటే కుదరదు. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త మాత్రమే చెప్పగలుగుతాడు, ఈ సృష్టిని సృష్టించింది నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన సత్యమైన దేవుడు, ఆయన సత్యమైన దేవుడు. ఆ అసత్యముతో ఉన్నవారు ఎంతమంది వచ్చినా సరే అసత్యమే తప్ప సత్యము కాదు, సత్యము కాదు. నేనే, సత్యమైన దేవుడు మాత్రమే చెప్పగలుగుతాడు నేనే సత్యమునని. ఎందుకు అంటే ఆయన సత్యము కాబట్టి. ఏమండి, 4 4 కలిపితే ఎంత చెప్పాలి? 4 4 కలిపితే అబ్బాయి 3 అంటే ఊరుకుంటారా? 5 అంటే ఊరుకుంటారా? 4 4 ఎంత? హైదరాబాదులో ఎంత 4 4 కలిపితే? అమెరికాలో, ఆఫ్రికాలో 4 4 కలిపితే 8 అన్నది ఎంత సత్యమో. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు సత్యము అన్న మాట కూడా అంతే సత్యము. అందుకే అన్నాడు, నేను కూడా సత్యము అనలేదు, నేనే సత్యము అన్నాడు ఆయన. నేనే మార్గము అన్నాడు. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేదు. ఎందుకంటే సత్యమైన దేవుణ్ణి ఆయన మాత్రమే ఉన్నాడు కాబట్టి, సత్యమైన దేవుడు ఆయన మాత్రమే ఉన్నాడు కాబట్టి ఆయన మాట సత్యము, ఆయన మాట సత్యము. ఆయన ఎక్కడైనా సరే ఆయన సత్యం. ఆయన 2000 సంవత్సరాల క్రితం నుండి ఉన్నాడు ఆయన. అప్పుడు సత్యమే, ఇప్పుడు సత్యమే. ఆయనలో ఏ మార్పు లేదు. ఆయన సత్యమైన దేవుడు, సత్యమైన దేవుడు. ఆయన చెప్పిన మాట నేనే సత్యము, నేనే సత్యము. ఆయన సత్యవంతుడు, మనం సత్యవంతులమేనా? ఆ సత్యము కలిగిన దేవుడు ఏమంటాడంటే మీరును సత్యము కలిగి జీవించండి అంటాడు. సత్యము కలిగి జీవిస్తే మనకొచ్చే లాభం ఏంటో తెలుసా? రండి మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథము 91వ కీర్తన, కీర్తనల గ్రంథము 91వ కీర్తన చూడండి, 4వ వాక్యం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెము డాలునై ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు నేను సత్యము కలిగి జీవిస్తేనంటండి ఆయన తన రెక్కల చాటున నిన్ను నన్ను కాస్తాడట. ఆయన నిన్ను నన్ను తన రెక్కల కింద కాపాడతాడట. ఎవరైనా యుద్ధం చేయడానికి వస్తే సత్యము అనే డాలునిస్తాడట, సత్యాన్ని అడ్డుగా పెడతాడట. ఆయన సత్యము నిన్ను కాపలా కాస్తుందంట. ఆయన సత్యము నిన్ను సంరక్షిస్తుందటండి. ఆయన సత్యవంతుడైన దేవుడు. ఆ సత్యమును అనుసరించి జీవిస్తే మనము సురక్షితంగా జీవించగలుగుతాము, సురక్షితముగా సంపూర్ణముగా జీవించగలుగుతున్నామా? మనము ఆలోచించాలి. ఓ వ్యక్తి ప్రార్థన చేశాడు, ఎంతగా ఆయన జీవించాడో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సందర్భాన్ని బట్టి రండి ఒకసారి యెషయా గ్రంథం 3 నుంచి కూడా, యెషయా గ్రంథం 38:3 నుండి. యెహోవా యథార్థ హృదయముడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా యెషయాతో మరలా ప్రత్యక్షమై ఇలా చెప్పారు, మరలా హిజ్కియా దగ్గరకు వెళ్ళు, దావీదు దేవుణ్ణి నేను మాట్లాడుతున్నానని చెప్పు అని చెప్పి మాట్లాడుతున్న మాట చూడండి. 6వ వచనం. ఇంకను నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇకను 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చుచున్నాను. స్తోత్రం కలుగునుగాక.
ఆయన సత్యమును అనుసరించి ప్రార్థించాడండి హిజ్కియా గారు. ఎన్ని సంవత్సరాల ఆయుష్ని పెంచాడు దేవుడు చెప్పాలి? 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన సత్యమును అనుసరించి జీవించిన జీవితాన్ని ప్రభువు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి. ఆయన సత్యమైన దేవుడు నిన్ను ఆయుష్ పెంచి ఆ సత్యమైన బాటలో నడిపించడానికి సమర్థుడైన దేవుడు. సత్యమును అనుసరించి జీవిస్తే ప్రభు మనలను కాస్తాడండి. మనకు కావలసిన ప్రతి అవసరత అక్కర ఆయన సత్యమైన దేవుడు కాబట్టి ప్రతి అవసరతను అక్కరను తీరుస్తాడండి. ఆయన అంత గొప్ప దేవుడు. ఆయన తన రెక్కల చోట్ల నిన్ను కాస్తాడు. ఆయన సత్యము కేడెము డాలుగా నీకు ఇస్తాడు. ఇలాంటి శత్రు భీతి శత్రు భయము లేకుండా చేస్తాడు ఆయన. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు. ఆ సత్యమైన దేవుడు ఏమంటారో తెలుసా? ఒక మాట, సత్యమును అనుసరించి జీవిస్తే నీవు ఏమవుతావో తెలుసా? రండి, ఇంకో శ్రేష్టమైన మాటను మీకు పరిచయం చేస్తాను. ఇదే యెషయా గ్రంథము 26వ అధ్యాయాన్ని తీయండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయాన్ని తీయండి. చూడండి 2వ వచనం. సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. స్తోత్రం కలుగునుగాక. మరలా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట మీకు అర్థమైందండి? సత్యమును అనుసరించి నీతిగా జీవిస్తే ఎలాగా? సత్యమును అనుసరించి నీతిగా జీవిస్తే ఏమవుతుందంట? ద్వారాలు తెరవబడతాయంట. పరలోకపు ద్వారాలు తెరవబడతాయటండి. పరలోకానికి నీవు వారసుడవు, నేను వారసురాలను, మనమందరము వారసులము. ఎందుకు? సత్యమును అనుసరించి నీతిగా జీవిస్తున్నాము కాబట్టి. సత్యమును అనుసరించి నీతిగా జీవించే వానికి ఆ నీతి గల దేవుడు, సత్యమైన దేవుడు ఆ నిత్యత్వములో స్థానమిస్తాడు. ఆ స్వర్గానికి వారసునిగా నిన్ను నన్ను మనందరినీ మార్చేస్తాడు. అంత గొప్ప దేవుడు ఆయన. సత్యమైన దేవుడు. సత్యములో నడిచేవో నిన్ను ఆయన తన రెక్కల చాటున కాస్తాడు. నిన్ను ఈ లోకములో నీకు కావలసిన ప్రతి అవసరత ఇస్తాడు. నీవు సత్యమును అనుసరించి నీతిగా జీవిస్తే పరలోకాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన సత్యమైన దేవుడు. ఆయన సత్యమైన దేవుడు. నీవు నీతిగా బ్రతకాలి, యథార్థంగా జీవించాలి అని ఆయన చూస్తున్నాడు. నీతిగా బ్రతకగలుగుతున్నామండి మనం? సత్యమును అనుసరించి జీవించగలుగుతున్నాం?